నమస్తే. నేను ప్రశాంత్. ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారున్నారు. నమస్తే అండి. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు అష్టైశ్వర సిద్ధిరస్తమ. సార్, కొత్త సంవత్సరం వస్తుంది. మనకి ఉగాది అంటేనే ఇంకా మనకి తెలుగు అంటే మన ఇండియాలో కొత్త సంవత్సరం అది. మరి ఈ కొత్త సంవత్సరం సందర్భంగా అసలు ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా పెళ్లి గాని వాళ్ళకి అంటే దాదాపు 2, 3 ఇయర్స్ నుంచి సంబంధాలు చూస్తూనే ఉన్నారు గానీ, వాళ్ళు ఏదో ఒక ఇబ్బందుల వల్ల పెళ్లయితే అవుతలేదు. సో, మరి ఈ ఇయర్‌లో అయినా పెళ్లి కావాలంటే అసలు వాళ్ళు ఏం చేయాలి? మరి వాళ్ళది ఎలా ఉండబోతుంది? ఒకటి మీరడిగిన ప్రశ్న ఒకటేంటంటే కామన్‌గా పెళ్లి కాని వాళ్ళు ఏం చేయాలనే విషయం అయితే నేను చెప్పగలుగుతాను. ప్రతి ఒక్క వ్యక్తికి 2, 3 ఏళ్ల నుంచి పెళ్లవ్వట్లేదంటే వాళ్ళ జన్మ జాతకంలో ప్రభావం ఎక్కువ చూసుకోవాలి. జన్మ జాతకంలో గనక కళత్రకారకుడు సరిగ్గా లేకపోయినా, కళత్రకారకుడు వల్ల అంటే ఈ వివాహ కారకుడు, కళత్రం అంటే పెళ్లి. ఆ పెళ్లి కారకుడైనటువంటి గ్రహం ఏదైనా సరే నీచ గ్రహాలతో ఉన్నా, రాహు కుజులతో కలిసి ఉన్నా పెళ్లి అవ్వడం ఆలస్యం అవుతుంది. ఒక్కొక్కసారి అటువంటి సమయంలో పెళ్లి చేసుకున్న పెళ్లి కాస్త మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జన్మ జాతకం చూసుకోవాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా సరే పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, అలాగే కొంతమంది పెళ్ళైన సందర్భం తర్వాత కూడా సంతానం అవ్వకపోయినా, మాకు పెళ్ళై 7 ఏళ్ళయింది స్వామి సంతానం అవ్వటం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. సో ఈ ఇద్దరు కూడా తప్పనిసరిగా మీరు జన్మ జాతకం చూయించుకోవాల్సిందే. ఇప్పుడు మీరు అన్నట్టుగా మనకి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అనుకూలవంతమైన వివాహ యోగాలు ఎక్కువగా ఉన్నాయని అడిగితే 1, 2 రాష్ట్రాల వారికి తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల వారికి కూడా వివాహ యోగ్యతను ఈసారి మనకి బలంగానే ఉండబోతోంది. కాబట్టి ఆల్రెడీ మనకి మనకున్నటువంటి ప్రస్తుతం విశ్వావసునామ సంవత్సరంలోనే అనుకూలవంతమైన ముహూర్తాలు వచ్చేసాయి. రేపు మనకి ఫిబ్రవరి 19 నుంచే ముహూర్తాలు ప్రారంభమైనాయి కాబట్టి మంచి అనుకూలవంతమైనటువంటి వివాహ బ్రహ్మాండమైన వేడుకలు జరగబోతున్నాయి. రేపు వచ్చేటువంటి కొత్త సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో కూడా వివాహాలు అద్భుతంగా దాదాపుగా అనేక రకాల వ్యక్తులకి అన్ని రాష్ట్రాల వారికి వివాహ యోగ్యత బాగా ఉంది. అయితే ముహూర్తాలే తక్కువ ఉన్నాయి. ఈసారి అధిక మాసం రావడం ఒకటి, మళ్ళీ మూఢం రావడం ఒకటి, శూన్యమాసం ఎక్కువ అవడం ఒకటి, కొన్ని విషయాల వల్ల ఈ సంవత్సరంలో ముహూర్తాలు తక్కువగా ఉన్నాయి. 4 మాసాలే పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి తొందరగానే చేసుకోవాలి. రెండవది మన దురదృష్టమో అదృష్టమో అనుకోవాలి. మరి ట్రంప్ గారు చేసినటువంటి పనుల వల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఏదో అక్కడే ఏదో తూతు మంత్రంగా ఏదో గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చుకొని తాళి కట్టుకొని జిల్గోళం పెట్టుకుంటున్నారు తప్ప అందరూ కలిసి పెళ్లి చేసే యోగ్యతను పోగొట్టుకుంటున్నారు. అదే కదా జీవితంలో మనం ట్రంప్ మీద పడేస్తున్నాం, కానీ మన జీవితంలో ఉన్నటువంటి గ్రహ సంచారం అనేది అనే విషయాన్ని గమనించలేకపోతున్నాం. మన జాతకంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టే ఇప్పుడు ఇదే పెళ్ళి ఒక 6 నెలల ముందు చేసుకోవచ్చుగా, అప్పుడు ట్రంప్ ఏమో పెట్టలేగా. మరి సంవత్సరం ముందే చేసుకోవచ్చుగా, అప్పుడు ఇబ్బంది లేదుగా. కానీ వీళ్ళు 1.5 ఇయర్ వరకు ఆగుతూ నేను అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోవాలి, అబ్బాయి గురించి పూర్తి తెలుసుకోవాలి. ఈ తత్వం అనేది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? హౌ కెన్ ఇట్ పాసిబుల్ 100% ఒక పర్ఫెక్ట్ అయినటువంటి బాయ్ గాని గర్ల్ దొరకడానికి అవకాశం ఎలా ఉంటుంది? అలా ఆగడం వల్లనే చాలా మంది విడిపోతున్నారని జెప్పేసి గూడా సైన్స్ ప్రూవ్ చేస్తుంది అది. ఒక 30 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళలో ఓవర్ మెచ్యూరిటీ అవ్వడం. ఓవర్ మెచ్యూరిటీ అంటే బండి ఓవర్‌ఫ్లో అయితే కూడా ఎంత కిక్ కొట్టే స్టార్ట్ అవ్వదు అది. అందులోనే పెట్రోల్ తీసి గాలంతా తీసి మళ్ళీ మనం ఫ్యూయల్ జాగ్రత్తగా పెడితే తప్ప అది ఓవర్‌ఫ్లో అయిన బండి నడవదు. లేదంటే ఒక 2 రోజులు 3 రోజులు దాన్ని కొట్టి గాని మనం దాన్ని పెట్రోల్ పోయేంత వరకు మనం కొట్టి గాని స్టార్ట్ చేయలేం. అలా ఆఫ్టర్ ఒక బండి ఓవర్‌ఫ్లోతోనే ఆగిపోతున్నప్పుడు జీవితంలో ఓవర్ మెచ్యూరిటీ అనేటువంటి దాంతో జీవిత నాశనం అయిపోవట్లా. కాబట్టి వివాహ వయస్సు అనేది ఖచ్చితంగా 22 మాక్సిమం 23, అంతకు మించి ఆడపిల్లలు పెళ్లికి లేట్ చేయకూడదు. సెటిల్ అయిపోతాను. ఇంకా సెటిల్మెంట్ ఏమిటి? ద పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సెటిల్మెంట్ అంటే వాట్ ద మీనింగ్ ఆఫ్ సెటిల్మెంట్? అంటే ఉద్యోగం, చదువు ఒక సెటిల్మెంటు, ఉద్యోగం ఒక సెటిల్మెంటు, పెళ్ళి ఒక సెటిల్మెంటు, సంతానం ఒక సెటిల్మెంటు, ఇల్లు ఒక సెటిల్మెంటు, వాహనం ఒక సెటిల్మెంటు, మళ్ళీ పిల్లల చదువు ఒక సెటిల్మెంటు. ఎప్పుడైపోతుంది అది? కంటిన్యూటీ. దెర్ ఇస్ నో సెటిల్మెంట్. దర్ లైఫ్లో ఒక కంటిన్యూటీ అయ్యేటువంటి బాగా తప్ప లైఫ్లో సెటిల్మెంట్ అనే అర్థం లేదండి. చాలామందికి అర్థం కావట్లేదు. సెటిల్మెంట్ అంటే అర్థం చెప్పండి, ఒకసారి చెప్పండి. అంటే ఉద్యోగం వచ్చింది సరిపోయిందా, హ్యాపీయా? పెళ్ళి వద్దా? సరే పెళ్ళి కూడా అయింది, హ్యాపీయా? ఇంకా పిల్లలు వద్దా? ఈ మధ్య ఇంకోటి కొత్త స్టార్ట్ చేసినారు. నేను ఒక్క పిల్లలు చాలు, నాకు ఒక్కడే చాలు, నాకు నాకు ఇంత 2, 3 నేను పెంచలేను, నా యొక్క ఫిట్నెస్ తగ్గిపోతుంది, నేను తాతలా కనపడతాను మగోడు, నా ఫిట్నెస్ పోతుంది ఆడపిల్ల. ఎందుకు ఇటువంటి వికృత చేష్టలకు వెళ్ళిపోతున్నారు మీరు? ఒక సంతానం ఉంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లవాడికి కానీ పిల్లకి కానీ. ఒక సంతానం ఉన్న వాళ్ళకి ఆ పిల్లలకి సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి వాళ్ళకి. లేదంటే మా పిల్లాడు బాగా చదువుకుంటున్నాడు అంతవరకే, లౌకిక జ్ఞానం లేదు వాడికి, లౌకిక జ్ఞానం కూడా ఉంది యాక్సెప్ట్ చేద్దాం. ఆ ఒక్క పిల్లవాడికి మీరు పోతారు, 50 ఏళ్ళు కానీ పోతారుగా మీరు, వాడికి 40 వస్తాయి. వాడి బాధలు ఎవరితో చెప్పుకోవాలి? వాడికి సొంత అన్ననో తమ్ముడో చెల్లెలో ఉంటే కదా వాడు చెప్పుకోవాల్సింది. ఒక రాఖీ పండుగ వచ్చింది, ఎవరు రాఖీ కడతానికి? పక్కింటి వాళ్ళ పిల్లొచ్చి కడుతుందా? వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నప్పుడు మీ పరిస్థితి ఏమిటి?
ఇలా ఒక్కడున్న గల ప్రమాదం ఏంటి? రెండవది, దేశ నాశనానికి కారణమవుతున్నారు మన వాళ్ళు. సనాతన ధర్మానికి నాశనానికి కారణమవుతున్నారు వీళ్ళు ఒక్క పిల్ల అని చెప్పేసరికి. తాతలు అట్లే ఉన్నారు, కొడుకులు అట్లే ఉన్నారు, అందరూ అట్లా. ఒక్కడు చాలండి, ఎందుకు 10 కోట్లు ఎందుకు నీకు పని లేక? పెళ్ళాన్ని సంపాదిస్తుంది, మొగుడు సంపాదిస్తాడు, ఇంత సంపాదించి ఏం చేస్తారు ఆ పిల్లగాడిని? వాడు సంపాదించుకుంటాడు. 20 కోట్లతో ఏం చేస్తారు వాడు? ఇతర మతాల వాళ్ళు 10 మందిని కానీ నీ పిల్లల్ని 100 కోట్ల కూలోడిగా తీసుకెళ్తారు వాళ్ళు. 100 కోట్ల కూలోడిని కొనుక్కుంటారు వాళ్ళు. నీ ఇంట్లోకి జ్వరబడి వచ్చేస్తారు వాళ్ళు. నీ వంశాన్ని నీ నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పాషాండ మతాలు కొన్ని ఉన్నాయి. మరి అటువంటి మతాల్లో 10 మందిని పందులుగా అన్నట్టు అంటున్నప్పుడు మరి నీ పరిస్థితి ఏంటో ఒక్కడి గంట అంటున్నావు నువ్వు? సిగ్గుచరం లేదా నీకు? ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు అర్థం కాదు కనీసం. సో ఇవన్నీ కూడా జాతకంలో ఉన్నటువంటి ప్రమాదాలే. మీరు అన్నట్టు ఇందాక అన్నట్టుగా ఓవర్ మెచ్యూరిటీ వల్ల, అంటే వారు అన్ని చూసి ఉంటారు కదా. పక్కింటోడు పెళ్ళం లేచిపోయింది, ఇప్పు మగుడు లేచిపోయాడు, పక్కింటోడు కొడుకు చచ్చిపోయాడు, ఇంకోటి సిగరెట్ తాగుతున్నాడు, ఇంకోటి మందు కొడుతున్నాడు, వీడు కూతురు నాశనం చేశాడు, వీడు పెళ్ళాన్ని నాశనం చేశాడు అనేటువంటిది ఓవర్ మెచ్యూరిటీ థింక్ అయిపోయి, అమ్మో సమాజం ఇలా ఉంది కాబట్టి నేను శుద్ధ పూసను సుడ్పిని అనేటువంటి మాటలు పనికిరావు అక్కడ మనకి. అందుకే ఓవర్ మెచ్యూరిటీ రాకముందే మనం వివాహ వ్యవస్థలోకి దిగిపోవాలి. పక్కోడు చెడ్డగా ఉన్నాయా, నువ్వు మంచిగా ఉండి చూపించు. పక్కోడు పక్కది మంచి లేదమ్మా, పక్కది 10 మంది పడిపోయింది, నువ్వు మంచిగా ఉండి చూపించు. సమాజాన్ని నువ్వు ఆదర్శంగా ఉండొచ్చుగా. వాడిని కంపేర్ చేసుకోవడంలో నెగిటివ్ ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు? పాజిటివ్ కంపేర్ చేసుకోవచ్చు కదా. ఇటువంటి విషయాలు జాతకంలోనే ఉంటాయి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహస్థితి, కళత్రకారకుడు, కుజుడు, రాహు, శుక్రుడు, ఈ గ్రహాల ప్రభావం వల్ల వీరికి తల్లిదండ్రుల యొక్క ఫస్ట్ తల్లిదండ్రులు తిడతాను నేను. అరే నీ పిల్లలకి 23 ఏళ్ళు వచ్చాయి, పెళ్లి చేసే వెంటనే మెడలు వంచి పెళ్లి చేయి, అంతే, అది పెళ్లి చేయాల్సిందే. అప్పుడు పెళ్లి చేస్తే వాళ్ళకి 30 కల్లా వాళ్ళు సెటిల్ అయిపోతారు. అది సెటిల్మెంట్ అంటే ఏమిటి? మంచి ఇల్లు వచ్చేస్తుంది, మంచి సంతానం వచ్చేస్తుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, సంతానం అభివృద్ధి పడడానికి ప్లానింగ్ ఉంటుంది, తల్లిదండ్రులతో అనుబంధం ఉంటుంది. 30 years దే విల్ సెటిల్డ్. అది సెటిల్మెంట్ అంటే. అమ్మా నాన్నలతో, భార్యా పిల్లలతో సుఖంగా సొంత ఇంట్లో ఉండి, సొంత కారులో ఒక తిరుపతి, ఒక క్షేత్రం వెళ్తున్నప్పుడు ఆనందంగా ఉండగలిగేది సెటిల్మెంట్ అంటే. ఇది సెటిల్మెంట్ అంటే. నీకు 30 వచ్చిన తర్వాత సెటిల్మెంట్ ఎప్పుడు అవుతుంది? నీకు ఈ ఉద్యోగం వస్తే ఇంకో ఉద్యోగం కావాలి ఊరుకుంటావు, 1,00,000 జీతాన్ని 2 లక్షలు అడుగుతావు, 2 లక్షలు 50 లక్షలు అడుగుతావు నువ్వు. సో సెటిల్మెంట్కి సాధ్యం కాదు అక్కడ. కాబట్టి ద టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెన్ ద పీపుల్ ఆర్ 23 or 22 ఆ ఏజ్లో ఆడపిల్లకి పెళ్లి చేయాలి. అబ్బాయికి 23, 24, 25 ఏళ్లలో అబ్బాయికి పెళ్లి చేసేయాలి. ఇది ఖచ్చితంగా రూల్గా పాటించాలి. ఇది తల్లిదండ్రులకే సాధ్యమవుతుంది. అలా చేసినటువంటి ఫ్యామిలీలో అనుకూలవంతమైన వైవాహిక జీవనం ఉంటుంది. అటువంటి ముహూర్తాలు ఇప్పుడు ఉన్నాయి కంపల్సరీగా. కాబట్టి ఈ సంవత్సరంలో మనకి వివాహం ఏ రాసులు చాలా ఉన్నాయి కాబట్టి మన జాతకంలో ఒక మంచి సమయం చూసుకొని ఈ సమయంలో పెళ్లి చేసుకుంటే తప్పకుండా మీకు అన్యోన్యమైన దాంపత్యం, సంతానం ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళకి ఈ సంవత్సరంలో అయినా కానీ మంచి సంబంధం వచ్చి పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ, పెళ్ళైన వాళ్ళు, సంతానం కాని వాళ్ళు కూడా, అంటే వీళ్ళు ఈ ఇద్దరు క్యాండిడేట్స్ ఎలాంటి పూజలు చేయాలి, ఎలా పాటిస్తే బాగుంటుంది? అంటే పెళ్ళి అవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళని తప్పకుండా సంతానం కోసంగా ముందు చెప్పుకున్నాం మనం. తప్పకుండా జన్మజాతకాన్ని చూపించుకొని పరిహారాలు, దశ పరిహారాలు చేసుకోవాల్సిందే. తప్పకుండా జాతకం. మళ్ళీ కొంతమంది కామెంట్ పెడతారు, చూసారా జ్యోతిష్య పండితులు వీళ్ళు అంటారు, వీళ్ళు డబ్బు కోసం జపాలు చేయించుకోపోయి మళ్ళీ ఒక 50,000 దొబ్బేయడానికి రెడీగా ఉన్నారని కింద కామెంట్ వస్తూనే ఉంటుంది. నీలాంటి కామెంట్స్ నేను చూసే అవకాశం లేదు. అఫ్కోర్స్ నీకు ఒక మంచి కావాలంటే ఖర్చు పెట్టాలి. నీకు ఉద్యోగం ఇప్పుడు మొన్న ఎలక్షన్లలో ఎంతమంది మీరు ఇలా డబ్బులు ఇవ్వకుండా, ఖర్చు పెట్టకుండా మీరు ఎన్నికల్లో గెలిచారా? మీరు చెప్పంటారు నాకు. రా అంటున్నాను మిమ్మల్ని నేను. ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు కదా, బాబును డబ్బులు దుబ్బడానికి అంటారు కదా. ఒక పదవి కోసం అని ఎంతమందికి డబ్బులు ఇచ్చారు మీరు? ఒక్కడు కాదు, నిలబడ్డ ప్రతి ఒక్కరు డబ్బులు పంచాడు. తీసుకున్నటువంటి ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. అంటే దానికి అడ్డమైనటువంటి 3 సంవత్సరాల పదవి కోసం, 5 సంవత్సరాల పదవి కోసం నువ్వు అందరినీ నీచులుగా చేయొచ్చు, నువ్వు నీచ పనులు చేయొచ్చు. ఒక మంచి పని కోసం, ఒక భార్యాభర్తలు కలవడానికి, సంతానం కోసం నేను 50,000, ₹1,00,000 అడుగుతున్నాయా, నేను 1,00,000 తీసుకుంటే చేసేందుకు నేను చెడ్డవాడినా? నువ్వు పతివ్రతవా మరి ఆ విషయంలో? ఆలోచించండి. నువ్వు చేసే 5 ఏళ్ల కోసం, బట్ నేను జీవితాలు 2 బాగుండాలని చేసేటువంటి భగవంతుని ఆరాధన నాది. దానికోసం నేను తప్పకుండా చేస్తాను. నేను దానికి అడగడానికి నీకెక్కడ అధికారం ఉంది? కాబట్టి ఇక్కడ తప్పకుండా మీరు జన్మజాతకాన్ని చూయించుకొని జన్మజాతక పరిహారాలు చేసుకొని, అలాగే రాహుకేతులు కనుక బాగాలేకపోతే కుకి సుబ్రహ్మణ్యం కానీ, కాళహస్తి కానీ, లేదా మనకి ఇక్కడ దగ్గర ఉన్నటువంటి గుళ్ళల్లో మీకు కాలసర్పదోష నివారణ పూజలు కానీ, నాసికా త్రయంబక్ కానీ, పితృదోష నివారణలు కానీ చేసుకుంటే తప్పకుండా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అన్నీ బాగున్నాయి స్వామి, పితృదోషం లేదు, సర్పదోషాలు లేవు మాకు అన్నప్పుడు తప్పకుండా ఈ సంవత్సరంలో పెళ్ళవడానికి అవకాశాలు ఈ యొక్క ఎవరికి ఉందో తప్పకుండా ఉంటుంది. ఒకవేళ మీకై మీరు చేసుకోవాలనుకుంటే ఆడవాళ్ళైతే లలితా సహస్రనామ పారాయణం ఎంత ఎక్కువగా చేసుకోగలిగితే అంత అనుకూలవంతమైన వైవాహిక జీవనం ఏర్పడుతుంది. ముందుగా పార్వతీదేవిని ఎక్కువ పూజించాలి వీళ్ళు ఆడపిల్లలు. మగవాళ్ళు వచ్చేసి విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. తర్వాత మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కనుక అబ్బాయిలు చేస్తే తప్పకుండా తొందరలో వీరికి, అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో కూడా వీరు ఏదైనా ఫలని కానీ,
తిరుత్తని లాంటి షణ్ముఖ క్షేత్రాలు ఉన్నాయి, అంటే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఉన్నాయి. ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళి అక్కడ మీరు ఒకరోజు నిద్ర చేస్తే అబ్బాయిలు తప్పకుండా మీకు ఈ సంవత్సరంలో పెళ్లికి ఏ ఆటంకాలు లేకపోతే ఈ దర్శనం చేసుకుంటే చాలు స్వామివారి అనుగ్రహం చేత మీకు పెళ్లిళ్ళు అయ్యేటువంటి అవకాశాలు. సంతానం లేని వారికి తప్పకుండా దుర్గాదేవి ఆరాధన, ఒక్కసారైనా సరే చండీపారాయణ, అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా జన్మజాతకంలో దోషాలు ఉన్నప్పుడే సంతానం ఆలస్యం అవుతుంది. కాబట్టి చండీపారాయణం ఒక్కసారి చండీపారాయణం చేసుకుంటే 41 రోజులు దాని రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. శాస్త్రీయమైన పద్ధతిలో చేసుకోగలిగితే తప్పకుండా అటువంటి అనుకూలవంతమైన సంతానాన్ని, అన్యోన్య దాంపత్యాన్ని తప్పకుండా పొందుకునే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ. శుభమస్తు. అఖండ ఐశ్వర్యమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.